పెద్ది సినిమాలో మదర్‌గా చేస్తున్నారని చెప్పేసి విన్నాము. చేస్తున్నా. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు ఒక పులిబిడ్డ పులి అవుతాడు కదమ్మా. వజ్రం కడుపున వజ్రమే పుడతాడు. దానికి తార్కాణం మన రామ్ చరణ్ గారు. అంటే శ్రీదేవి గారి అమ్మాయి. దేవరా మూవీ చూసినప్పుడు ఆ అమ్మాయి టబ్బులో ఉన్నప్పుడు నన్ను అక్క అని సంబోధించింది. ఎందుకు పాలిటిక్స్ లోకి వచ్చి దాని మీద రియాక్ట్ అవ్వడం వల్ల రియాక్ట్ అంటే మా అత్తగారి మోకాల ఆపరేషన్ హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇదంతా దారితీసింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని కార్డు మీద చేయండి అంటే అవన్నీ ఏం పోలేదమ్మా, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏం రావట్లేదు, చాలా మందికి అట్లే పోయి మేము మోసపోయాము, డబ్బులు ఉంటే రండి లేకపోతే మేము చేయము వాటిని అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే నాలాగా కొంతమంది వందల మంది ఏడుస్తున్నారు పాపం. రోజా గారు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు నువ్వు. జగనన్న గాని ఈ రోజే గాని వీళ్ళంతా ఈరపోయే తెలుగుదేశము, బీజేపీ అంటే జనసేనకి మూడింటికి సపోర్టర్ గా ఉన్నారు. సో మరి మీకు ప్యాకేజ్ రావట్లేదని వాళ్ళు అడిగితే మీరేం సమాధానం? 17 ఏళ్ళకే పెళ్లి, పిల్లలు, లైఫ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఈ రోజు సూపర్ హిట్ సినిమాలో పెద్ది సినిమాలో జాహ్నవి కపూర్ కి మదర్ గా చేస్తున్నారని చెప్పేసి విన్నాము. సో ఏంటి త్రూ అవుట్ ఎట్లా ఎవరు చెప్పారా నీకు? తెలిస్తే ఎట్లా? ఆ కరెక్టేనా మా ఇన్ఫర్మేషన్? కరెక్ట్ అయి ఉండొచ్చు. చేసిన మీరు మళ్ళీ అయ్యుండొచ్చు. ఇప్పుడు నేను మధ్యలో రాసేదాన్ని అయ్యుండొచ్చు అని రాస్తే బాగుంటుంది, కానీ క్యారెక్టర్ చేసేవాళ్ళు అరే మీరు ఏమైనా రాసుకుంటారా, ప్రాబ్లం లేదు. అందుకే ఇప్పుడు క్లారిటీ అడుగుతున్నాం కదా. ఓకే చేస్తున్నా. పెద్ద సినిమాలో జాహ్నవి గారికి మదర్ క్యారెక్టర్. ఆ అమ్మాయి సెకండ్ టైం ఇది. నేను ఫస్ట్ దేవరా మూవీలో చేశాను తనతో, నెక్స్ట్ ఇది పెద్దలో నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్ ఆ అమ్మాయితో. ఓ సో ఎలా ఉంటుంది క్యారెక్టర్, ఎట్లా ఉంటుంది? మదర్ రోల్ అంటే ఎట్లుంటదిరా, మంచిగానే ఉంటది. మదర్ అంటే ఇంకేముంటది చెప్పు, ఇంట్లో సీన్సే కదా. తన అంటే శ్రీదేవి గారి అమ్మాయి. సో మనందరికి శ్రీదేవి గారు అంటే ఇంకా అతిలోక సుందరి, జగదేక వీరుడే గుర్తొస్తుంది. సో వాళ్ళ అమ్మాయితో మీరు చేయడం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? షూట్ లో ఆవిడ అసలు ఎలా ఉంటుంది, ఏమన్నా డౌట్స్ అడుగుతారా? నేను దేవరా మూవీ చూసినప్పుడు ఆ అమ్మాయి టబ్బులో ఉన్నప్పుడు బాగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. అసలు అమ్మాయి నేను ఒక లెజెండరీ హీరోయిన్ కూతుర్ని అనే ఒక ఇది ఎక్కడా లేదు తెలుసా. చాలా నన్ను అక్క అని సంబోధించింది ఆ రోజు మాట్లాడినప్పుడు. చాలా బాగా మాట్లాడుతుంది అమ్మాయి, బాగుంటుంది కూడా. ప్రతి ఒక్కరి సైడ్ చూసి మంచిగా స్మైల్ ఇస్తది, పలకరిస్తది. గుడ్. తెలుగు వచ్చే జాహ్నవి కపూర్ అయ్యో డైలాగ్ అంతా చెప్తా ఉంటుంది, తెలుగు ఎందుకు రాదు, నేర్చుకుంది. ఏకసంతాగ్రహ హ్యాపీలో కూడా అమ్మాయి కూడా పట్టేసింది. సో మీ ఇద్దరి మధ్య పెద్దిలో ఒక మంచి మెమరబుల్ సీన్ అంటే ఏం చెప్తారు? అంటే త్రూ అవుట్ చేసిన దాంట్లో. ఎందుకు తర్వాత అంత అయిపోయినాక చెప్తా. మూవీ రిలీజ్ అయినాక చెప్తాను. అలా చాలా చెప్పకూడదు, తప్పు. అంటే ఏదైనా ఒక చిన్నది అంటే తను అంటే ఆ టైంలో ఏదో నవ్వుతూ ఇట్లా ఉందనో లేదో షార్ట్. ఆహా అసలు అట్లాంటి వాటి గురించి చెప్పకూడదు, అది మాకు రూల్ అన్నమాట. మూవీ బయటకు రాకుండా చెప్పకుండా, రిలీజ్ అయిన తర్వాత ఏమైనా అట్లా వేయచ్చు కానీ రిలీజ్ కాకముందు ఏం చెప్పకూడదు అట్లా. సో ఎందుకని జాహ్నవి కపూర్ గారు అనంగానే మీరు మదర్ క్యారెక్టర్ ఒప్పుకున్నారా? అంటే మీరు ఇప్పటి వరకు ఎప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేయలేదు కదా. ఎందుకు లేదు, చాలా సినిమాల్లో చేశాను రా, అట్లేం లేదు. ఓకే. మనం ఏదొస్తే చేసుకుంటూ పోతూ ఉండడమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనడానికి ఏ రోల్ ఇచ్చినా చేసుకుంటూ పోతుంది. నేను ఇప్పటి వరకు కూడా నేను చూస్ చేసుకుంది ఓన్లీ హోమ్లీ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నా. ఒక అక్కగానో లేకపోతే వదినగానో మదర్ గానో ఇవే చేశాను నేను అంటే. రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఉందా? రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు ఒక పులిబిడ్డ పులి అవుతాడు కదమ్మా, ఏం చెప్తాం. ఆయన మెగాస్టార్ గారి కొడుకు అంటే ఇంకా చెప్పాల్సిన, అసలు నిజంగా రామ్ చరణ్ గారి గురించి చెప్పాలి అంటే ఆ వినయం, ఆ విధేయత ఎవ్వరికీ రాదు తెలుసా. అసలు సచిన్ గుడ్ పర్సన్, ఎంత మంచి పర్సన్ తెలుసా. తల్లిదండ్రుల్ని గౌరవించడంలో కానీ, అప్పచెల్లిని గౌరవించడంలో కానీ, పక్కన వాళ్ళని తోటి హీరోలతో కానీ హీరోయిన్లతో కానీ వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ నిజంగా వజ్రం కడుపున వజ్రమే పుడుతుంది. దానికి తార్కాణం మన రామ్ చరణ్ గారు. చాలా నేను ఆల్రెడీ వినయ్ విజయరామ్ కూడా చేసి చూసాను కదా. సో ఎంత మంచిగా ఉంటాడు. ఒక్క ఒక్క ఏదైనా ఆయన గురించి వచ్చిందా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కానీ? నో. అది చిరంజీవి గారి పెంపకం. అది చిరంజీవి గారు మనం ఎంత కష్టపడి పైకి వచ్చారో మనం అందరం చూస్తున్నాం. అట్లాంటి ఆయన కడుపున పుట్టిన ఈ రామ్ చరణ్ గారు ఇంకెలా ఉంటారు. నిజంగా నాకు పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా, రామ్ చరణ్ గారన్నా, అసలు నాకు పవన్ కళ్యాణ్ సారు, చిరంజీవి సార్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ నేను వాళ్ళకి. ఇప్పుడు రామ్ చరణ్ గారు వెరీ గుడ్ రా.
సో, అంటే మీకు మీరేమో 'పవన్ కళ్యాణ్' గారికి, 'చిరంజీవి' గారికి పెద్ద ఫ్యాను. నేను పొలిటికల్‌గా గాని, మామూలుగా గాని పవన్ కళ్యాణ్ సార్‌ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా నేను నిమిషం ఊరుకోనురా. వీళ్ళు ఈ శ్యామల వీళ్ళంతా రోజా వీళ్ళంతా మాట్లాడినప్పుడు ఫస్ట్ మన వీడియో ఉంటది. ఆ! ఆయన మీద ఏమన్నా అంటే కూడా అసలు ఒప్పుకోము. అంతే అది. సో, మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీరు 'పవన్ కళ్యాణ్' గారు, 'చిరంజీవి' గారి ఫ్యాను. హ్మ్. 'చిరంజీవి' గారి అబ్బాయితో మీరు యాక్ట్ చేస్తున్నారు. సో, అసలకి ఆ ఫస్ట్ డే షూట్ అంటే ఏం చెప్తారు అసలకి మీరు? ఆ రోజంతా ఎట్లా జరిగింది? చాలా సంతోషం కదరా! ఇప్పుడు 'చిరంజీవి' గారితో నేను ఎప్పుడూ ఒకసారి బాలయ్య బాబు సారు ఆయన 50 సంవత్సరాల వేడుక అంటే ఆయన యాక్టింగ్ చేపట్టి అప్పుడు ఫంక్షన్ చేశారు కదా! అప్పుడు నేను డైరెక్ట్ చూసాను 'చిరంజీవి' గారిని. ఇండస్ట్రీలో 11 ఏళ్ళు వచ్చినా కూడా 11 సంవత్సరాలు అయి కూడా ఎప్పుడు అది ఆయన 'నరసింహారెడ్డి' సినిమా ఉంది కదా! అప్పుడు చూసాను గెటప్‌లో. మళ్ళీ ఆ రోజు స్టేజ్ మీద చూసా. మాలేసుకో ఉన్నారప్పుడు చిరంజీవి గారు. ఆహ్, దగ్గరికెళ్ళి మాట్లాడే ఇది చేయలేకపోయాను. దూరం నుంచి చూస్తూ ఉన్నాననమాట. అంటే ఎంత దూరం నువ్వు ఎంత దూరంలో ఇట్లా నేను ఉన్నప్పుడు చూసాననమాట. అలాగే చూస్తూ ఉన్నా. అట్లాంటిది ఆయన కడుపున పుట్టినటువంటి 'రామ్ చరణ్' గారిని ఆయనతో షూటింగ్‌లో చేస్తున్నామనంటే త్రూ ఔట్ అంటే మీ క్యారెక్టర్ త్రూ ఔట్ ఉంటుందా? ఎన్ని డేస్ షూట్ చేసారు? త్రూ ఔట్ అంటే ఉంటది బానే ఉంటది. చెప్తాను తర్వాత అన్నీ. అమ్మో! అస్సలు కొంచెం కూడా లీక్ చేయట్లేదు మీరు. సో, అసలకి మా బుచ్చిబాబు సార్ తాట తీస్తారు. నాకు బుచ్చిబాబు సార్ అసలు 'ఉప్పెన' మూవీ నుంచి చాలా మంచి పర్సన్ అమ్మ. నాకు నచ్చుతారాయన. ఆయన మాట్లాడే విధానం గాని, ఆ చెప్పే యాక్టింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అది చెప్పేది కానీ గుడ్ పర్సన్ బుచ్చిబాబు సార్. సో, అసలకి 'బుచ్చిబాబు' గారు ఎలా అసలకి ఆ లుక్ చూసి 'రామ్ చరణ్' గారి లుక్ చాలా హార్డ్ వర్క్ చేస్తారమ్మా ఆయన అసలు. నేను 'ఉప్పెన'లో చూసాను కదా! మైకులతో ఇలా కొట్టేది. ఇలా కింద పడేసి. అంటే అంత ఎన్ని సార్లు అంటే అమ్మాయి తెలుగు సరింగా రాదు కదా! 'కృతి శెట్టికి'. మంచిగా రావాలని చెప్పి ఆయన ఆతృత. ఆయన తాపత్రయం ఏంటంటే యాక్టింగ్ బావుండాలి. ఆ డైలాగ్‌కి మంచిగా ఎక్స్‌ప్రెషన్ పండాలి అనేది ఎన్ని సార్లు చెప్పించుకుంటాడో ఆ పిల్ల ఎన్ని టేక్‌లో. అట్లా ఆయన కష్టం నేను నా కళ్ళారా చూసాను. అంత హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి 'ఉప్పెన' సూపర్ డూపర్ హిట్ కొట్టారమ్మా. ఈరోజు ఇండస్ట్రీలో బుచ్చిబాబు సార్ అంటూ ఒక పేరు నిలబెట్టుకున్నాడంటే ఆయన హార్డ్ వర్క్ అది. సో, అసలకి చూసాము 'బుచ్చిబాబు' గారిని అసలకి 'రామ్ చరణ్' గారి లుక్ చూస్తే అసలు అసలకి ఎంత రగడ్ లుక్ ఉందంటే అసలకి మళ్ళీ పుడతావా ఏంటి? ఆ డైలాగ్ ఎన్ని సార్లు విన్నానండి నేను. చాలా బావుంది అసలకి. మీరు చెప్పండి 'బుచ్చిబాబు' గారు ఎట్లా ఉంటారు? అంటే వర్క్‌షాప్ మా ఉంటుందా ముందు? ఫైనల్‌గా ఒక్కటే చెప్తాను. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి వాళ్ళ శక్తిని వాళ్ళు నమ్ముకుంటారో, వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారురా. దీంట్లో దీంట్లో డౌటే లేదు. నేను నేను చూసిన దీన్ని బట్టి చెప్తున్నా. ఇంక ఇంక స్పీచ్‌లెస్ ఇంకేం మాట్లాడడానికిలా. సో, అంటే ఇప్పుడు 'బుచ్చిబాబు' గారు మీకు ముందే అంటే వర్క్‌షాప్ చేయిస్తారా? ఆయన షూటింగ్ ఏదైనా ఒకటి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎట్లా చేస్తారు 'బుచ్చిబాబు' గారు? ఆ! ముందు అంటే చెప్తారు గదా! ఇది ఇలా ఉంటుంది. నాకు ఫస్ట్ 'ఉప్పెన' చేసేటప్పుడు కూడా ఆయన సీన్ ఇచ్చి యాక్టింగ్ చేయమన్నారు. అట్లా చేసి ఓకే చేశారు నన్ను. చేస్తుంది ఈ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్ చేపించుకోవచ్చు అనే ఒక ఇదిలో అన్నమాట. అంటే మనం పెద్ద తోపులాగా అట్లేం కాదులే కానీ, ఓహ్! చేస్తుంది. మంచిగా మనం చేపించుకోవచ్చు అనే ఒక ఇదన్నమాట. అట్లా చెప్తాడన్నమాట. బుచ్చిబాబు సారు. ఇదిగో ఈ సీన్ ఈ డైలాగ్ ఇలా చెప్పాలి. ఇలా ఆయన ముందు ఆయన యాక్ట్ చేసి చెప్తారు. మన బోయపాటి సార్ లాగా. సో, మీరెప్పుడు రీటేక్‌లు ఎక్కువ తీసుకున్నదేమన్నా ఉందా? 'ఉప్పెన' కానీ అండ్ మన 'పెద్ది' గాని? అబ్బబ్బా! మనం ఎక్కువ టేకులు తీసుకోము. ఎక్కువ తీసుకోం. ఆ! చేసేస్తాను. ఓకే. మీకెప్పుడు మైక్ కింద పగలదు. అబ్బే! అట్లా అంత దూరం మనం ఎప్పుడు ఎవరిని అనిపించుకోలేదు. అంటే మనకేదైనా డైలాగ్ ముందే ఇస్తారు కదా! నాకేంటంటే ఏదన్నా ఒక డైలాగు చెప్పారు, చూసానంటే అది బ్రెయిన్‌లోకెళ్ళిపోతది. నేను మళ్ళీ ఇంక తడబడను. నువ్వు ఎన్ని సార్లు టేక్ చెప్పినా అదే డైలాగు, అదే వర్షను. ఇంక మారదది. చాలా మంది తడబడిపోతుంటారు 4, 5 టేకులు చేసుకోంగానే. బట్ మనం అలా గాదు. ఏకసంధాగ్రి. ఆ! అంటే అంత గాదులే గానీ, ఓకే. అది మైండ్‌లో పెట్టుకున్నానంటే అది ఇంకా ఓహో! ఈ బాడీ లాంగ్వేజు, ఈ డైలాగ్ ఇలా ఉండాలి అని మైండ్‌లోకెళ్ళిపోతే ఇంకంతే అదే ఉండిపోయిద్ది. నువ్వెన్ని టేకులైనా చెయి అది అట్లనే వస్తది ఇంకా. సో, కానీ మీ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు. కాదు. పాలిటిక్స్‌తో మీకు సంబంధం లేదు. లేదు. హ్యాపీగా ఆవులు, గేదెలు, పాడి పంట ఆ! ఏదో పని చేసుకొని ప్రశాంతంగా ఉండే లైఫు. ఎందుకు పాలిటిక్స్‌లోకి వచ్చి దాని మీద రియాక్ట్ అవ్వడం వల్ల పాజిటివ్‌తో పాటు నెగెటివ్ గూడా ఉంటుంది గదా! మీరు స్టార్టింగ్ అసలే ఎందుకు రియాక్ట్ అవ్వాల్సొచ్చింది పాలిటిక్స్ మీద? రియాక్ట్ అంటే నాకు ముందు నుంచి పెద్దగా ఇది లేదులే కానీ వాటి మీద ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చూసానురా. న్యూస్‌లో కానీ, బయట కానీ ఈవెన్ మా అత్తగారి మోకాళ్ళ ఆపరేషన్ అప్పుడు వెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో జరిగిన సంఘటన ఇదంతా దారి తీసింది. ఏం జరిగింది? ఆయన ప్రతి ఒక్కరికి ఉచిత
వైద్య సేవ అని చెప్పేసి ఇది మన రామారావు గారి పేరు తీసేసి ఈయన పెట్టుకున్నాడు కదా! వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని. పేరు మార్చుకున్నాడు గదా! వచ్చినప్పటి నుంచి అన్నీ మార్చడమేలే. దాని గురించి మళ్ళా జెప్తాను. 5లో ఉన్నప్పుడు మేము తీసుకొని పోయామనమాట ఆ హాస్పిటల్‌కి. ఇట్లా కార్డ్ మీద చేయండి అంటే, అవన్నీ ఏం లేదమ్మా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏం రావట్లేదు. చాలా మందికి అట్లే పోయి మేము మోసపోయాము. డబ్బులుంటే రండి లేకపోతే మేము చేయము వాటి మీద ఆరోగ్య కార్డ్ మీద చేయము అని జెప్పేసన్నారు. ఏంటా అని జెప్పేసి అక్కడికెళ్ళి చూస్తే నాలాగా కొంతమంది వందల మంది ఏడుస్తున్నారు పాపం. మరి ఏం మేలు జేశాడు ఈ జగనన్నొచ్చి? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలుపెట్టామనమాట. ఆళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇట్లా మాట్లాడుతున్నానని జెప్పేసి చాలా ఇదిగా చాలా ఫోన్ కాల్స్ వచ్చి తిట్టడం అంతా జరిగింది. అన్నీ నిలబడి తట్టుకొని ఉన్నాం ఈరోజు. సో 'శ్యామల' గారు గాని, 'రోజా' గారు గాని ఎందుకు మీకంత కోపం వారి మీద? కోపం కాదు. ఇప్పుడు వాళ్ళు చేయని పని పక్కోళ్ళు చేస్తుంటే దాన్ని కూడా వక్రీకరించే పద్ధతుంటుంది చూడు. దానికి మాత్రమే వ్యతిరేకం నేను. 'శ్యామల' గారికి, 'రోజా' గారికి పర్సనల్‌గా అలాంటి వాళ్ళకి మాకు ఎలాంటి ఇది లేదు. సో, రోజా గారు ఆవిడ మంచి హీరోయిన్ చాలా మంది అలరించింది సినీ హ్మ్, తెర మీద. అది కాదు. ఆవిడ ఏదైతే మాటలకు మాత్రమే నేను వ్యతిరేకిని. శ్యామల గారు కానీ, వాళ్ళు పర్సనల్ విషయాలు ఏమేమి ఉంటాయి అయన్నీ పక్కన పెట్టేసి. ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు. మనం చేయం గూడా. ఏదైతే వాళ్ళ యొక్క నోట్లోంచి మాటలొస్తాయో ఆ మాటలకు మాత్రమే వ్యతిరేకం నేను. వాటిని వర్గీకరించే మాట్లాడుతుంటా నేనంతే. సో అట్లా అనుకుంటే 'రోజా' గారు 'పవన్ కళ్యాణ్' 3 పెళ్లిళ్లు చేసుకున్నావు నువ్వు. ఇట్లా చాలా మాటలు మాట్లాడారు. అదే అక్కడి నుంచే కదా వచ్చింది. ఇప్పుడు ఈళ్ళు జగనన్న గాని, ఈ రోజా గాని వీళ్ళంతా పవన్ కళ్యాణ్ సార్‌ని 3 పెళ్ళిళ్ళు అని చెప్పి మాట్లాడడం వల్లే కదా! అలాంటోళ్ళంతా ఎక్కువ ఇది ఎక్కడికి పోయినా ఇదే మాట పోయే కాలం ఇంకేలే వచ్చిందా మీకేమన్నాను? ప్రతిసారికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గూడా పిల్లల కోసం మీటింగ్ పెట్టిన దాంట్లో కూడా 3 పిల్లల్ని తీసుకొచ్చి గురించి మాట్లాడితే పిల్లలకి ఏం సందేశం ఇస్తున్నాడు ఆయన? పిల్లల దగ్గరికి పోయినప్పుడు మంచిగా చదువుకోండి నాయన ఇలా ఉండండి. భవిష్యత్తులో ఇలా ఉండండి. మంచి ఐఏఎస్‌లు అవ్వండి, ఐపీఎస్‌లు అవ్వండి. లేకపోతే నాలాగా ముఖ్యమంత్రిని అవ్వండి చెప్పాలి తప్పితే, పవన్ కళ్యాణ్ 3 పిల్లలు చెప్తే వాళ్ళకేం అర్థమైద్ది చెప్పు? అంటే మీరు కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోమనా? ఆయన కర్మ కొద్దీ ఏదో జరిగిపోయింది. ఆ ఒక్క విషయాన్ని బట్టి 100 మంచి పనులు చేస్తే అవన్నీ వదిలేసి ఒకదాన్ని పట్టుకొని ఎందుకు ఊగులాడతారు? మరి అట్లాంటప్పుడు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి కోపం రాదా? అందుకే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడం? కానీ 'శ్యామల' గారు ఆవిడ కూడా సడెన్‌గా వచ్చేసి ఈరోజు 'శ్యామల' గారు మాట్లాడుతుంటే జనసేన గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీలాంటి వాళ్ళు భయపడే పరిస్థితి ఉంది అంటున్నారు. మీరేమంటారు? ఎవరు మాట్లాడితే? 'శ్యామల' గారు. ఏంది ఆవిడ మాట్లాడితే ఎవరు భయపడిపోయేదా? టీడీపీనా? అయ్యో! భలే చెప్తావు నువ్వా? ఆవిడ నేను మాట్లాడితే ఆవిడ భయపడిపోయింది గానీ, ఆవిడకి ఎవరమ్మా భయపడేదా? అక్కకి మొన్నటిదాకా పేమెంట్ రాలేదని చెప్పి గమ్మున ఇంట్లో కూర్చునింది. మళ్ళీ ఏమైనా పేమెంట్ ఇస్తే మళ్ళీ మాట్లాడద్ది. అలాంటోళ్ళా? కానీ మాకు ఏ పేమెంట్‌లు అవసరంలా. మేము అభిమానంతో మాట్లాడేవాళ్ళం. మేము ఎప్పుడైనా మాట్లాడతాం. ఈవెన్ చావు దగ్గరికొచ్చినా కూడా మేము అలాగే మాట్లాడతాం. వాళ్ళు పేమెంట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి మాకు నక్కకి నాగలోకరంగా తేడా వల్ల ఎట్టగా ఒకటవుద్ది. ఆవిడ చూసి భయపడిపోతామా? ఆవిడే భయపడిపోతాం. భయపడిపోయేది కాదు. ఆ పేమెంట్ ఇయ్యలేదు నేను మాట్లాడను పో అని చెప్పేసి మొన్నటిదాకా 3 రోజులు మూల కూర్చునింది ఆవిడ. నువ్వు ఆవిడ గురించి మాట్లాడతావు. అసలు డిస్కషనే అనవసరం. వేస్ట్ ఆవిడ గురించి. ఆవిడకి కర్పూర హారతులు కూడా చేతికి అర్రె! ఏదో ప్లాన్ చేసుంటారులేమ్మ కర్పూరం హారతి వాడెవడో కర్పూర హారతి ఇస్తుంటే, అయ్యో! వద్దు ఏం చేస్తుంది కర్పూర హారతులు ఇవ్వడానికి. ఆడెవడో పిచ్చి సన్నాసి. ఆవిడకి మాత్రం ఫ్యాన్స్ ఉండరా? ఆవిడకి మాత్రం అయ్యో! మర్చిపోయిన ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది నాకు. ఇది చెప్పుకోవాలి. నిన్న ఏదో లైవ్ చూస్తుంటే ఒక ఒకతను ఆ అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడంట. అసోసియేషన్ అధ్యక్షుడు. నేను దాన్ని చూసి అరగంట సేపు నవ్వుకున్నానురా. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైనా అలా ఏసుకోవచ్చు. ఎవరైనా ఉండొచ్చు అంటే ఎవరేం అనకూడదంట. నేను అది వీడియో పెట్టేదానికి. అరే నాయనా మీ ఇంట్లో మీ కూతుర్నికో లేకపోతే మీ భార్యకి కూడా 2 పీరికలేసి రోడ్డు మీదకి పంపిస్తావా నువ్వు అని చెప్పేసి పెట్టాననమాట. ఇగో ఇట్లా వచ్చేవాళ్ళు ఇలా ఉంటారనమాట. ఏం చేస్తాం తప్పు చేస్తున్నా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కొంత గొర్రెలుంటాయి. మరి ఆ గొర్రెలు మనం ఏం చేయగలుగుతాం చెప్పు? నవ్వుకొని సరిగ్గా ఊరుకుండడమే. అంటే ఇప్పుడు అనసూయ గారికి, 'శ్యామల' గారికి ఫ్యాన్స్ ఉండొద్దంట. అరే! ఫ్యాన్స్ ఉండొద్దని చెప్పట్లేదురా. మంచి ఫ్యాన్స్ ఉండడం తప్పులేదు ఉంటారు. మా జగనన్నకి హారతి ఇచ్చడంలో తప్పులేదు. అన్న చానా చేసిండు కాబట్టి. మరి ఈవిడేం చేసిందని గదా! మొన్నగా నిన్నొచ్చింది. ఏం చేసిందని గదా! అది మరి ఎవరికైనా అట్లనే అనిపిస్తది. హాస్యాస్పదంగా అనిపిస్తది. యూ నో? ఏయ్! నవ్వకు సీరియస్ మ్యాటర్.
మీరు మమ్మల్ని ట్రోల్ చేయించేదంటున్నారు. మేమేదో ట్రోలింగ్ విషయాల గురించి మిమ్మల్ని మరి సీతా మజాక అనుకున్నాం. అదే ఇక్కడ మనల్ని ట్రోల్ చేద్దాం అని పిలిచిన వాళ్ళు కూడా వాళ్ళే ట్రోల్ అయిపోతారు. అది మన స్పెషాలిటీ అది. మామూలుగా ఉండదు. ఇప్పుడు మమ్మల్ని ట్రోల్ చేసేలాగా ఉన్నారు మీరు. సో ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అన్నారు జగన్ అమ్మ నేను ఏ పార్టీలో లేను. ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఓకే. ఆ, సో మీరు జనసేనకి తెలుగుదేశానికి సపోర్టర్ గా ఉన్నారు. సపోర్ట్ ఓన్లీ సపోర్టే. నేను ఏ Okay. పార్టీలో లేను. ఆ, మీరు జనసేనకి తెలుగుదేశానికి సపోర్టర్ గా అలయన్స్ బీజేపీ మొత్తం మూడిటికి. మూడిటికి తెలుగుదేశము బీజేపీ అంటే జనసేనకి మూడిటికి సపోర్టర్ గా ఉన్నారు. సో మరి మీకు ప్యాకేజ్ రావట్లేదని వాళ్ళు అడిగితే మీరు ఏం సమాధానం అదే అలా ఎలాగా నేను ఏమైనా పార్టీలో ఉన్నానా? పోనీ ఏమైనా జాయిన్ అయ్యి ఉంటే పోనీ మీరు అడిగిన దానికి నువ్వు టీడీపీలో జాయిన్ అయ్యావు లేకపోతే జనసేన జాయిన్ అయ్యావు కదా, నీకు బాబు గారు లేకపోతే పవన్ అన్న ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు. బట్ నేను ఎక్కడ లేను కదా, నన్ను ఎందుకు ఇస్తారు, నాకు ఎందుకు ఇస్తారు? మనం అభిమానంతో మాట్లాడే మాటలు ఇవి కాబట్టి ఎవడ ఏం చెప్పడానికి లేదు, ఎవడ ఏం అనేదానికి లే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి పేర్లు మారుస్తున్నారు అని చెప్పి శ్యామలా గారు ఇదే ఈ పేర్లు మార్చే గురించి చెప్తా. ఈ ఏదైతే ఈ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధులు ఎవరైతే కొంతమంది ఉన్నారో, అది మగ గాని లేడీ గాని, వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి వీళ్ళది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకుంటూ పోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరు ఒకడు మాట్లాడాడు మొన్న, ఎవరో ఒక అతను మాట్లాడాడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి, అధికార పార్టీ ప్రతినిధి అంట అతను. ఎవరో కట్టిన దానికి ఎవరికో పుట్టిన పిల్లలకి ఈడు పేరు పెట్టుకున్నట్టు అని చెప్పేసి బాబు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని చేశారనమాట. అంటే మేం చేస్తే మీరు పేర్లు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్పేశారు, వీళ్ళు ఏంటంటే మేము ఉన్నప్పుడు 150 కంపెనీలు తీసుకొచ్చాము, కొన్ని వేల కోట్లు దారపోసి పెట్టాము అని చెప్పేసి అంటే, ఎవరో ఒక అతను ఉండి ఎక్కడ పెట్టారు చెప్పండి అని చెప్పేసి ఆ సాక్షి పేపర్లో ఎవరో ఈశ్వర్ ఎవరో ఒక అతను అన్న ఉంటాడంట. ఆ అన్నని అడుగుతుంటే చెప్తుంటే ఈయన అడిగాడు, చెప్తున్నాడు ఆయన, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఈ కంపెనీలు ఎక్కడున్నాయంటే ఇంక దానికి సమాధానం లేదు. అంటే దానికి ఏంటంటే ఈ కంపెనీ ఏవైతే మా అన్న తీసుకొచ్చిన కంపెనీస్ ఇవన్నీ ఎక్కడుంటాయంటే భూమి మీద ఉండవు, ఓన్లీ సాక్షి పేపర్ కాదు. మా అన్న తీసుకొచ్చిన ఏదైతే జగన్ అన్న తీసుకొచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భూమి మీద ఉండవు, ఓన్లీ సాక్షి పేపర్ లో మాత్రమే ఉంటాయి. అది ఇంక మళ్ళీ మారుస్తారు కంపెనీస్ అవన్నీ ఇదని మాట్లాడతారు కదా. పేర్లు మార్చడంలో వీళ్ళకి మించిన దిట్ట ఎవరు అంటా నేను. ఎవరున్నారు? ఇప్పుడు వైజాగ్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది కదా, దాన్ని అది తీసేసి వీళ్ళు ఏం పెట్టారు తెలుసా, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టారు. ఎవరు మార్చిండ్రు అది? సరే ఇప్పుడు పాస్ పుస్తకాలు ఉంటాయి అబ్బా, పాస్ పుస్తకాలు నీ పేరు ఉంటది, మీ అయ్య పేర్లు ఉంటాయి, నా పేరు నా భర్త పేరు ఉంటది. ఈయన పేరు ఎవరు చేర్చుకోవడానికి చేసేది, ఈయన బొమ్మ ఎవడు వేసేది, వేస్తే మన పొలం మీద మన బొమ్మ వేయాల, పుస్తకాల మీద ఈయన పేర్లు వేసుకునే, ఈయన బొమ్మ వేసుకునే, దానికి ఎంత ఖర్చు పెట్టాడు? మరి దాన్ని ఎవరు మార్చింది? పేర్లు పుస్తకాలు మార్చుకోవడం ఎంత, ఈయన అంటాడు కదా మారుస్తున్నారు పేర్లు మారుస్తున్నారు అని. అంబేద్కర్ విద్యా దీవెని ఎవరు మార్చింది? వైఎస్ఆర్ విద్యా దీవెనగా. అంతకు ముందు ఉన్నటి అన్ని చెప్పి ఈయన మార్చుకునే, మరి ఈయనకి మారుస్తున్నారు అడిగే హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంది? ఇంకా ఇట్లాంటి కోకొలలుగా చాలా ఉన్నాయి. వీళ్ళేంటంటే వీళ్ళది ఏం లేదమ్మా. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వము బాబు గారు గాని, లోకేష్ గారు గాని ఎంత సామర్థ్యంగా పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఎక్కడ బురద చల్దామా, ఎక్కడ వీళ్ళని ఇది చేద్దామా అనే ఒక నేపథ్యం తప్పితే అంతకుమించి ఏమీ లేదు తెలుసా. వీళ్ళు మాట్లాడే డక్కాముక్క మాటలని వేస్ట్ మాటలు అసలు. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్, ఇప్పుడు కంపెనీస్ కి రూపాయికి ఎకరం ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు గూగుల్ కి గానీ కంపెనీకి కానీ రూపాయి ఎకరానికి ఇచ్చేస్తున్నారు, వీళ్ళు దేశాన్ని దోచేసి వాళ్ళకి పెడుతున్నారు అని. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దానికి సంబంధించి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఏమన్నా దోచేస్తున్నారా? వీళ్ళు దోచేసినట్ట కాదు కదా. ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. దానికి వీళ్ళు చెప్పే దాంట్లో ఏముంది? పోనీ అదే బయట పెట్టమని చెప్పు, ఎక్కడ దోసేసుకున్నారు, ఎక్కడ చేసేది, దానికి సమాధానం చెప్పాలి కదా. ఊరికే మాట అనేస్తే సరిపోయిద్దా? వాడు అన్వేష్ గాడు సీతాదేవిని నీట్ గా బట్టలు కట్టుకున్నందుకు రేప్ చేశారు కదా అని చెప్పేసి మాట్లాడేందుకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు అలాగే అనుకుంటారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఏం చేద్దాం చెప్పు? ఇస్తారమ్మ, రూపాయికి ఇస్తారు. ఆయన విజన్ ఏముంది తెలియదు కదా. దాన్ని దోచేసుకోను అంటే ఏం దోచేశారు చెప్పు? మీరు 5 ఏళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఎంత వేల కోట్లు దోచారు, రేపు అన్ని బయటకు వస్తాయి. ఎందుకు? నిదానం కాలమే సమాధానం చెప్పొద్దా? ఓపిక పట్టాలి కదా అంతా. అంటే ఇప్పుడు జగన్ అన్న 3 రాజధానులు తీసుకొస్తా అన్నారు. జగన్ గారు 3 రాజధానులు, ఒక్క రాజధాని కూడా కట్టలేదు అన్న. కట్టకపోయేసరికి కదా 11 సీట్లు వచ్చింది. నీకు తెలియట్లా? చూసుకుంటే మీరు ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారో
మీ ఇంట్లో ఆడపిల్లను కూడా స్కూల్‌కి వెళ్ళే పిల్లని కూడా మాటలు అన్నారు. మీరు ఏమంటారు దీన్ని? ఇంకది వాళ్ళు రాక్షస గణానికి చెందిన వాళ్ళు. ఆళ్ళ పార్టీ. అది రాక్షస గణం పార్టీయే. ఇంగ వాళ్ళు ఆ విధంగా మాట్లాడేటప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు? మాట్లాడుకుంటే మాట్లాడుకొని, పైనన్నిటికి భగవంతుడున్నాడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి దేవుడే దిక్కన్నట్టు, నేను మాట్లాడే మాటల్లో న్యాయం ఉంది. ధర్మంగా ఉన్నాను. ఇంగ ఆయనే చూసుకుంటాడు. ఇంకా లేదు అయినా కూడా మేము విచ్చలవిడిగా చేస్తాము, దుర్మార్గంగా బిహేవ్ చేస్తాము అనంటే, ఏదో ఒక రోజు ప్రాణాలు పోయేటియే కదా! భూమి మీద ఎవడురా శాశ్వతం? 4 రోజులు ఉండిపోయేదానికి ఈ మాటలన్నీ అవసరమా? హ్యాపీగా ఒకడిని మోసం చేయకుండా, నీకున్న దాంట్లో నువ్వు తింటూ న్యాయబద్ధంగా ఉంటే ఎంత బావుంటది సొసైటీ. ఎందుకు ఒకడి దగ్గర ఎందుకు లాక్కోవాలా? ఒకడిని ఎందుకు మోసం చేయాలా? ఇంకొకరిని ఎందుకు భిక్షగత్తులుగా చేసి ఆ విధంగా వదిలిపెట్టాలా? ఎందుకు ఇంత? పోనీ అట్లా ఏమన్నా 1000 సంవత్సరాలు బతుకుతావంటే అది కూడా లేదు. పట్టుమంటే 50 ఏళ్ళు కూడా బతకట్లేదు ఇప్పుడు. షుగర్‌లని, బీపీలని, హార్ట్ అటాక్‌లని ఏదో చిన్న చిన్న పిల్లలకే హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. ఏమి సాధిస్తారు? ఏం నెత్తి పెట్టుకొని పోతారు? ఈ ఒక్క చిన్న తాత్పర్యం తెలుసుకుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు. కానీ తెలిసి కూడా బిహేవ్ చేస్తారు చూడు. ఆళ్ళనేం మారుస్తాం చెప్పు? ఆ! ఇది చూసి ఇప్పుడు ఏదైతే ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఏం భలే చెప్పుద్దిలే. ఊరికే పని బట్ట లేకుండా వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈళ్ళు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళని కొట్టాలి ముందు అని చెప్పి కింద కామెంట్లు పెడతారు చూడు కావాలంటే. మాకు ఇట్లాంటియి రోజు చాలా చూస్తుంటాం గానీ, ఆ! బట్ 17 ఏళ్ళకే పెళ్లి. వచ్చేసిందిరా. చెప్పు. సో, 17 ఏళ్ళకే పెళ్లి. పిల్లలు, లైఫు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఈరోజు సూపర్ హిట్ సినిమాలో 'జాహ్నవి కపూర్' మదర్‌గా చేసే వరకు ఎట్లా జర్నీ అండి? మంచి జర్నీ జరిగిల్లా. చెప్పాలంటే అసలు మంచి స్టోరీ కూడా తీయొచ్చు తెలిసిన నీకా. అట్లుంటది మనతోని. హ్మ్. ఏముంది ఆల్రెడీ ఎప్పుడు చెప్పేదే కదా! ఇదేదో పాడిందే పాడరా పాసపళ్ళ దాసరా అని చెప్పింది ఏం చెప్తావు చెప్పు ప్రతిసారి ఇంటర్వ్యూ‌ల. ఇలా వచ్చాము. ఆడ వెల్లంకిలో చేసాము. ఆడ కాదు అన్నారు. సరేలే అని చెప్పేసి సౌత్ ఇండియన్ షాపింగ్‌లో సేల్స్‌గా జాయిన్ అయ్యాను. ఆడ నుంచి బాగా సేల్స్ చేస్తున్నావని ఆయన ఎవరో చదువుకోండావు కదమ్మా అని చెప్పేసి అవకాశం ఇస్తే పోయి టాలీ నేర్చుకొని పోయి అకౌంట్ సెక్షన్‌లో జాయిన్ అయ్యా. ఆ అకౌంట్ సెక్షన్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో నువ్వు హోమ్లీగా ఉన్నావు కదా! యాక్ట్ చేయొచ్చు కదా! అనంటే నాకేం తెలీదయ్యా అనంటే ఆయన పలాని బోయపాటి గారు మూవీ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారట. ఒకసారి ట్రై చేయండి అని చెప్పి నంబర్ ఇస్తే అక్కడ చేసి ఆడికి పోతిని. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యా. ఏదో కట్టే కొట్టు తెచ్చా అన్నట్టు అయిపోయా. అంతే. అంతే. సో, బోయపాటి గారు మీరు అడగంగానే ఆఫర్ ఇచ్చారు. అసలు బోయపాటి గారి దగ్గర కాన్వర్జేషన్ అంటే ఎళ్లి మీరు ఆహా! ఏమన్నారు? నేను అంటే బోయపాటి సార్ అంటే అప్పుడు అమ్మ! బోయపాటి సార్ డైరెక్టర్ ఆయన దగ్గరికి పోతున్నాం మనమా అని ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! ఆడికెళ్ళి భయమేస్తుంది లోపలికెళ్ళాలంటే. అవును రోజుసేపు కూర్చోబెట్టారు. అవునా సారు పిలిపిచ్చారనమాట. పిలిపిచ్చి ఇలాగే చేతులు కట్టుకొని ఇలాగే చూస్తున్నా నేను. ఏం మాట్లాడాలో అర్థం కాల. అవునా అడిగాడు. "ఏ ఊరమ్మా? ఎక్కడ ఏంటి?" అనంటే మాది పలానా ఊరు సార్ ఇట్లా అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాను నేను. అనంటే ఏదైనా డైలాగ్ వచ్చా చెప్పు అనంటే, ఏమంటివి డైలాగ్ చెప్పా. ఆయనంతా అయిపోయినాక సైలెంట్ అయిపోయినాక, ఏంటి అయిపోయిందా డైలాగ్? అయిపోయింది సార్ అని చెప్పేసన్నా. అవునా! సర్లేమ్మా చెప్పావు అని చెప్పి, సరే జాబ్ చేసుకో ఇక్కడ ఉంటది. నీ కింద ఫోను నంబర్ ఇచ్చేసి వెళ్ళు. కింద వాళ్ళుంటారు. మేమున్నప్పుడు ఫోను చేస్తారు నీకు అని చెప్పేసన్నారు. ఇంగంతే. తర్వాత ఐ థింక్ ఒక 15 రోజులకో ఏమో కాలొచ్చింది అక్కడి నుంచి షూటింగ్ ఉందని చెప్పి. ఇంగ అట్లా స్టార్ట్ అయింది. నా కెరియర్ స్టార్ట్ అయింది మా బోయపాటి సార్. బోయపాటి గారితోనే. యెస్. ఆయన యెస్. మీకు ఆఫర్ ఇచ్చారు. ఆయనే ఫస్ట్. నెక్స్ట్ బాలకృష్ణ గారితో కాంబినేషన్‌లో చేశారు. హ్మ్. బాలకృష్ణ గారంటేనే అందరూ భయపడిపోతారు. హ్మ్. అమ్మో! ఆయన చాలా సీరియస్‌గా ఉంటారు. ఫోన్ ఇసిరేస్తారు. ఇట్లాంటియన్నీ మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. హ్మ్. సో, మీరు బాలకృష్ణ గారితో మీ జర్నీ అంటే ఏం చెప్తారు? బంగారు మా బాలయ్య బాబు సార్. ఎంత డిస్టో. అస్సలు ఎంత మాట్లాడతారు తెలుసా బాలయ్య బాబు సారు. అది తెలియని వాళ్ళ వర్షన్ అట్లా అనుకునేది. ఫోన్‌లు విసిరేస్తారు, కొడతారు, తిడతారు అది చెప్పను. అట్లేం లేదమ్మా. చాలా మాట్లాడతారు. ఆయన లేడీస్‌కి రెస్పెక్ట్ చేస్తారు. మంచిగా విలువిస్తారు. కూర్చోబెడతారు, మాట్లాడతారు. తర్వాత ఆయన పురాణాల గురించి చెప్తారు. ఎంత మంచిగా చెప్తారు తెలుసా? తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటారు. ఇంక వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? బాలకృష్ణ గారితో కాన్వర్జేషన్ అంటే ఫస్ట్ అసలకి అంటే మీరు ఏం నటించారు సార్‌తో పాటు ఎట్లా అసలు? సార్‌తో పాటు అఖండానే. హ్మ్. అఖండానే. అంతకుముందు తెలీదు సార్‌తో ఏ మూవీ చేయలేదు. అఖండానే. హ్మ్. ఒకసారి నేను ఈ పొలిటికల్ విషయం మాట్లాడేటప్పుడే నాకు సార్ నుంచి కాలొచ్చింది. ఇట్లా చేశారనమాట. మాట్లాడుతున్నావు అమ్మాయి అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు సారు. మంచిగా మాట్లాడుతున్నావని. నిజంగా అసలు ఆయనకి చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ చేసి చాలా మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పి అప్రిషియేట్ చేయడం కూడా గొప్ప విషయమే. అంత పెద్ద లెజెండరీ హీరో అండ్ హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే. అంతే.
అప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసని మాట్లాడారు. ఆ తర్వాత అఖండాలో కలిసినప్పుడు అది నువ్వే గదా! అని చెప్పేసి మాట్లాడారు. అఖండ పార్ట్ 2లో షూటింగ్ లొకేషన్‌లో ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడేది. ఆయన ఎప్పుడు వాళ్ళ నాన్నగారే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ వాళ్ళ నాన్నగారే. ఎన్టీఆర్ గారే. ఎప్పుడు ఆ డైలాగ్స్ వింటూ ఉంటారు. అయన్నీ మామూలుగా నాబోటోళ్ళు ఎవరైనా పాడినా కూడా అట్లాంటి పద్యాలు, రామారావు గారి పద్యాలు గాని, డైలాగ్స్ చెప్పినా కూడా చెప్పండని జెప్పేసి వింటారు చెప్తే. మనం చెప్తే. ఆయనకి చాలా ఇష్టం వాళ్ళ నాన్నగారంటే. ఆ! ఈ ఈ ఇదిలో తండ్రిని గౌరవించేవాడు నిజంగా ఆ శ్రీరామచంద్రుడైతే ఇప్పుడు బాలయ్య బాబు సారు. వాళ్ళ నాన్నగారు లేనప్పటికి కూడా వాళ్ళ నాన్నగారినే పూజిస్తుంటారు. నిజంగా ఆయన దగ్గర నుంచి చాలా తెలుసుకోవాలి. వీళ్ళేదన్నా ఆయన కోపంలో ఏదైనా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి బాలయ్య బాబు సార్ అది ఇది డూమ్ డమ్ అంటుంటారు గానీ, నథింగ్ అసలది. అట్లాంటిదేం కాదు. ఇంత మంచి పర్సన్ ఎక్కడా ఉండదు. బాలయ్య బాబు సార్‌లా ఉండాలి. తండ్రిని పూజించే ఇదిలో గాని. తల్లిదండ్రులంటే ఎంత గౌరవిస్తారో తెలుసా ఆయన? వాళ్ళ తల్లిదండ్రులని. మనోళ్ళు ఇప్పుడున్నారా అట్లాంటి వాళ్ళు? మరి అట్లాంటివి తెలుసుకోరు. ఏదో కోపంలో ఫోన్ ఇసిరేసిందో, లేకపోతే ఏదో నోట్లోంచి ఒక మాటొచ్చిందో, ఇయన్నీ పట్టుకుంటారు సన్నాసులు. ఏం చేస్తాం? సో, ఇప్పుడు మేము అడుగుతున్నాం కాబట్టి సన్నాసులు అంటారా మమ్మల్ని? నిన్ను కాదురా. సో, మీది మంచి వాయిస్ అని మాకు తెలుసు. ఆ! నేను లాస్ట్ టైమ్ గూడా పాట పాడమంటే నా గొంతు బాలేదని చెప్పేసి ఎస్కేప్ అయ్యారు. ఆ! బట్ ఈ రోజు మాత్రం ఇది కూడా నేను నాకు ఈ విషయము ఎట్లా తెలిసింది తెలుసా? మీ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ చదువుతుంటే చాలా పాడతారు. ఒక పాట పాడిచ్చాడని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఓహ్! ఓకే. సో, నాకు అప్పటి వరకు మీరు సాంగ్స్ పాడతారన్న విషయం నాకు తెలీదు బేసిక్‌గా. అవునా? సో, మిమ్మల్ని అలా కూడా ఫాలో అవుతున్నారు. సో, ఈ రోజు నేను ఫిక్స్ అయ్యా. లాస్ట్ టైమ్ అయితే మీ గొంతు బాలేదని ఓకే. ఎస్కేప్ అయ్యారు. ఈసారి మాత్రం మంచిగా పాటలు పాడండి. నేను యాక్చువల్‌గా సింగర్ అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చా. ముందు ఇది యాక్టింగ్ తెలియక ముందు సింగర్ అవ్వాలనే ఒక మ్యూజిక్ స్కూల్‌లో కూడా జాయిన్ అయ్యా. అక్కడ జాయిన్ అయినా గానీ ఇంకా బాబు చిన్నోడుగా ఉండడం వల్ల కుదరలేదు. సో, నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం మొదటి నుంచి గూడా. బాత్రూమ్ సింగర్‌లాగా ఇంట్లో అంతా మనమే పాటలు పాడేది. మా అమ్మ తిడతా ఉండేది. ఊరికే నోరు గమ్ముగా ఉంటది. ఎప్పుడు పాడుతా ఉంటావు అని జెప్పేసి. అట్లా ఇష్టం. అవ్వాలనుకున్నాను. సింగర్ అవ్వాలనుకున్నాను గానీ అవ్వలేకపోయా. ఇప్పుడు పాట పాడాలంటావయితే. అరే! సడెన్‌గా అడిగితే ఎట్లరా? ప్రాక్టీస్ లేకుండా ఎలా పాడాలి? ఇప్పుడు మీ మమ్మీయే చెప్పారంటున్నారు కదా! పాడుతానే ఉంటారని. శ్రీమన్మహారాజా మార్తాండ తేజా ప్రియానంద భోజ మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో ఛాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి చేరుకున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో వచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదు గాని నా మనసును తోచిన చోరులు మీరు వలసి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు
తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లె నీ ఓర్పుకు నిట్టూర్పుకు జాబిలి వారే నీ జతనే కోరుకుని లతలాగా అల్లుకొని నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. సూపర్ అసలుకి ఎంత గుర్తు పెట్టుకున్నారండి మీరు. అసలు అలా ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లారు మమ్మల్ని. మామూలుగా కాదు అసలు అంత బాగా గుర్తుంది. అంటే మీరు ఇది నేర్చుకున్నారా? ఆ చాలా ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. చెప్పాను కదా! ఏదైనా మనం నేర్చుకున్నాం అంటే ఇంక పోదది. ఏకసంతగ్రహి. ఆ! అంటే ఏకసంతాగ్రహి అనను కానీ అదంతే మరి నాకు పుట్టుకతో వచ్చింది నాకది పోదు. అది ఏ డైలాగ్ అయినా సరే ఈ మధ్య ఒక డైలాగ్ కూడా 4 మినిట్స్ 30 సెకండ్స్ 32 సెకండ్స్ ఉండే డైలాగ్ కూడా సింగిల్ టేక్‌లో చెప్పేసాను. నాకు ఇష్టం అలా అలా నేర్చుకొని చెప్పడం అనంటే ఇష్టం అన్నమాట. సో ఇంకొకటి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది నార్మల్ గా చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో అమ్మాయిల్ని కమిట్మెంట్ అడుగుతారు. సో మరి మీరు కూడా కింద నుంచి అంటే బ్యాక్‌గ్రౌండ్ లేకోకుండా వచ్చారు. సో మీరెప్పుడు ఇలాంటివి ఫేస్ చేయలేదా? లేదమ్మా. నేనెప్పుడు అలాంటివి ఫేస్ చేయల. అలాంటి ఎవరో చెప్పుకుంటారేమో తప్పితే, అది వాళ్ళ ఎవరైతే ఇప్పుడు కమిట్మెంట్ అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి అంటున్నారో, అది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నా. ఏదైనా కూడా ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనం చేసిన తప్పుని పక్కన వాళ్ళ మీద, డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్‌ల మీద, మేనేజర్‌ల మీద ఎయడం తప్పు. అది 100% నేను దాన్ని ఏకీభవించను. అట్లాంటిది ఇండస్ట్రీ చాలా గొప్పది. టాలెంట్ ఉండేవారు ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ అనేది కళామ తల్లి ఆదరిస్తది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్‌లు గాని అవకాశం ఇస్తారు. సో, నేను అదే చెప్పగలుగుతాను. నేనెప్పుడు అలాంటిది ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు. మరి ఒకవేళ మిగతా వాళ్ళెవరైనా చేశారేమో నిజంగా నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీ చాలా గొప్పది. డైరెక్టర్లు గాని, ప్రొడ్యూసర్‌లు గాని ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పవాళ్ళు. సో ఇప్పుడు చూసుకుంటే 'పెద్ది' సినిమా నుంచి 'చికిరి చికిరి' అని ఒక సాంగ్ వచ్చింది. ఆ! సో దానిలో కూడా సరుకు, సామాన్లు అని చెప్పేసి పాటుంది. అంటే అది 'రామ్ చరణ్' గారి పాట లేదా పెద్దోళ్ళు సినిమా కాబట్టి మాట్లాడట్లేదా? ఇప్పుడు 'శివాజీ' గారు సరుకు ఈ సామాన్లు అన్నందుకే కదా మహిళా కమిషన్ వరకు తీసుకెళ్లారు అంటున్నారు. సో మరి దీనికి ఏమంటారు మీరు? అసలు ఈ సామాన్లనే గోల ఏంట్రా నాకర్థం గావట్లేదు. ఇప్పుడు సపోజ్‌కి మా ఊర్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ సామాన్లనేది. ఇప్పుడు పెద్ద పండగ సంక్రాంతొచ్చిందనుకో అందరూ అడుగుతారు. "ఏమ్మే మీ నాయన సామాన్లు తెచ్చిండ్రా పోయి పేటకెళ్ళి" అని జెప్పేసి. అదేంటి సామాన్లంటే ఏంటి? ఉప్పు, పప్పులు అట్లాంటి వాటిని సామాన్లంటారు. మరి ఈ ఈ ఈ బాడీకి అనువదించుకొని ఈ ఇల్లంతా ఎందుకింత ఫీలయిపోతున్నారో నాకర్థం గాదు. సామాన్లంటే ఏంటి? ఏదన్నా బూతు పదమా? లేకపోతే ఇంకేదన్నానా? ఇంకేదన్నా దాన్ని పట్టుకొని ఇంతెందుకు ఇంత ఇది చేస్తున్నారు? నాకు నిజంగా తెలీదురా. ఈ సామాన్లంటే ఇదని జెప్పి నాకు తెలీదు. ఈ విషయం ఇది ఎంత పెద్ద ఈ అనే వ్యక్తి ఇంత చేసిన తర్వాతనే తెలుస్తుంది దాని గురించి. మా ఇంట్లో సామాన్లంటే పొట్లాలన్నీ గడ్డేసిన తర్వాత సామాన్లన్నీ తీసుకొచ్చి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా పెట్టి ఇదే తెలుసు మాకు. ఈ పద్ధతే తెలుసు గానీ, ఈ మనిషి గూడా అనువదించుకుంటారని జెప్పి నాకు తెలీదమ్మా. సో ఏంటి మీ టాటూ ఏంటది? మా ఆయన ఉదయ్ కుమార్. కుమార్ గాదు జస్ట్ ఉదయ్. మరి మీ ఇంట్లో డామినేషన్ మీద మీ హస్బెండ్. మా హస్బెండ్‌దే. నేను బయటకే పులి, ఇంట్లో పిల్లి. మా ఆయన దగ్గర పిల్లని నేను. బయట పులి, పులి. ఇంట్లో మటుకు నేను మా అత్త గాని, మా మామయ్య గారు కానీ, నా పిల్లలు కానీ, నా భర్త తర్వాతే మేమందరం కూడా. ఆయన ఏది చెప్తే అది ఫైనల్ డెసిషన్. ఏది చెప్పినా కూడా ఒకవేళ ఏదన్నా నేను ఇది కావాలన్నా లేకపోతే ఇదేనా ఇట్లా ఇప్పుడు సపోజ్‌కి ఒక వీడియో చేయాలి. బావ ఇలా చెప్పాలనుకుంటున్నాను అంటే దాంట్లో కొంచెం సవరణ చేస్తారు. ఇది అదొద్దులేరా ఆ పదం తీసేసి దాంట్లో బదులు ఇలా పెట్టు, ఇలా చెప్పు బావుంటదని చెప్పేసి తను చెప్పిన తర్వాత నేను ఫైనల్ వీడియో పెడతా. అంతే. అన్ని సలహా సూచనలు తీసుకుంటారు. ఆ! నా భర్త చెప్తాడు. నేను తన మాట కాదనకుండా ఏది ఇట్లాంటి వీడియోస్ కానీ ఏది చేయను. పొలిటికల్‌గా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటాడు. సో ఇది మీరు అన్నారు అనసూయది స్విమ్మింగ్ పూల్ వీడియో ఒకటి పెట్టారు అని చెప్పేసి. సో మీరు కూడా మీ ఊర్లో కాలువలో ఏదో సరదాగా ఉంది ఒక వీడియో కూడా పెట్టినట్టున్నారు కదా మీరు. నేను కాలువలో కాదు డ్రెస్ ఏసుకొని అది చిన్న బావిలాగుంటే బావిలో పిల్లలు మమ్మీ జస్ట్ మునుగుదాం కేరళలో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆళ్ళ ఇంటి పక్కన ఒక బావి ఉందనమాట. అక్కడ దిగుదాం అని చెప్పేసి అంటే అప్పుడు నైటీ వేసుకొనున్నా నేను. ఆ నైటీలో ఇంక సరదాగా మా ఆయన బనీన్ తీసేసాడు. ఇంక దాంట్లో
సరదాగా పిల్లలు పోదాం మమ్మీ అంటే అది దిగినాననమాట అక్కడ. జస్ట్ స్విమ్ చేశాననమాట. ఈత వచ్చులే నాకు. జస్ట్ వాళ్ళతో పాటు నిలబడి బావుంది కదా మమ్మీ గుర్తుగా ఉంటది. కేరళ వచ్చాం కదా అని చెప్పి ఆ వీడియో ఏదో తీయమంటే అది తీసాం వీడియో అంతే. ఇంక అంతకు మించి దాంట్లో అక్కడ ఏం కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే. అది తప్పనుకుంటే తప్పని చెప్తే దాన్ని తీసేద్దాం దానిదేముందిరా. అంటే అసలు కింద నేనెప్పుడు ఒకవేళ మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎవరైనా ఒక మంచి పని చెప్తే, ఒకవేళ ఏదైనా అసభ్యకరంగా ఏదో ఉన్నా కూడా ఎవరైనా చెప్పినా కూడా దాన్ని తీసేస్తా వీడియో అట్లేం లేదు. నేను వింటాను. నేను వీళ్ళలాగా కాదు. హ్మ్. మనం తప్పు చేస్తున్నప్పుడు పెద్దలు చెప్తారు. దాన్ని సరి చేసుకొని పోతూ ఉండడమే జీవితం. లేదు నేను ఇలాగే ఉంటాను. నువ్వెవడు మాట్లాడడానికి అడిగే రకం నేను కాదమ్మా. ఎవరు చెప్పినా నేను వింటాను. అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లే. సో మీరు జనసేన, బీజేపీ తెలుగుదేశం పార్టీ సపోర్టర్‌గా ఉండి కొన్ని సందర్భాల్లో మీరు జనసేన పార్టీ నాగబాబు గారు లాంటి వాళ్ళతోని విభేదించిన సందర్భాలున్నాయి. ఒక్కసారే విభేదించానురా. ఆ రోజు అక్కడ ఇది మీటింగ్‌లో ఆయనున్నారు కదా! ఇప్పుడు పిఠాపురం ఆయన పేరేం పేరు? పేరు గుర్తు రావట్లేదు నాకు. పవన్ కళ్యాణ్ గారు నిలబడాల్సిన ప్లేస్‌లో ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అంతా బావుంది కదా! అందరూ మంచిగా మాట్లాడేసి ఎళ్ళిపోతున్నారు. హ్యాపీగా పార్టీ గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు అన్ని చోట్ల గెలిచారు. మంచిగా 21 గెలిచారు. బావున్న నేపథ్యంలో ఈయనొచ్చి ఎవరో మాకు దానం చేయలేదు. మేమున్నాం కాబట్టి గెలిచామని అంత చెప్పుకోవడం ఎందుకు? అంతా సజావుగా జరిగిపోతుంది కదా! అనే ఒక ఇదిలో చెప్పాను తప్పితే, అక్కడ నేను ఎవరిని వక్రీకరించింది కాదు. అంటే మనం ఏంటంటే, ఒక అలయన్స్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గెలిచిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన అందరిలో నేను ఒకదాన్ని. ఆయన ఎందుకంటే లాస్ట్ టైమ్ ఓడిపోయారు కాబట్టి, ఈసారైనా మంచితనం గెలవాలి అనే ఒక ఇది తపన ఉంటది కాబట్టి, అంత సజావుగా జరిగిపోతుంది. మీటింగ్ అంతా బావుంది అనేటప్పుడు ఈ 2 మాటలు కూడా ఎందుకు అని. ఆ! అంతకు మించి ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ గారికి మీరు సపోర్ట్ చేస్తారు. ఆయన ఒక మాట అంటే ఊరుకోరు. ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? లేదు. కలవలేదు. సో, ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. హ్మ్. ఏమో రాసిపెట్టుంటే కలుస్తామేమో! మన ఊరికే ఎందుకు? మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే నాకు టీడీపీ అంటే నాకు బాబు గారంటే బాగా ఇష్టం. నేను పొలిటికల్‌లో ఎలా మాట్లాడాలి, హుందాతనంగా ఎలా ఉండాలి, ఆ మాటలు నేర్చుకుంది నేను బాబు గారి దగ్గర నుంచి. ఆ తర్వాత లోకేష్ గారు. లోకేష్ గారు ఇప్పుడు ఎలా ఆయన ఎంత బాగా ఎంత ఇదిగా ఆహ్, ఆయన పనితీరు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తున్నాం. ప్రజానీకం అందరికి తెలుసు. సో, కాబట్టి బాబు గారు నాకు ఆయన చూసి నేను పెరిగాను. ఆయన చూసి నేను పొలిటికల్‌గా మాట్లాడడం గాని, ఆ హుందాతనంగా గాని ఆయన చూసే నేర్చుకున్నా. నాకు టీడీపీ అన్నా, బాబు గారన్నా, లోకేష్ గారు వీళ్ళన్నా నాకు చాలా ఇష్టం, అభిమానం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినైతే లేదు లేదు. కలవలేదు. నేను పవన్ బాబు కళ్యాణ్ గారిని కలిసాను. కలిసారా? ఆ! బాబు గారిని కలిసాను. బాబు గారు అక్కడ అన్‌స్టాపబుల్ షోకొచ్చినప్పుడు కలిసాననమాట. నెక్స్ట్ త్రిమూర్తులని ఇంకొకటి కూడా ఆ! 'త్రిమూర్తులు' మన వడ్డే నవీన్ గారిది. అందులో కూడా మంచి ఎస్ఐ పాత్ర చేశాను. అది కూడా బావుంటది. నేను స్టోరీ గురించి ఏది చెప్పను గానీ బావుంటది. ఓహ్! మీరు ఎస్ఐగా చేసారా? చేశాను. వడ్డే నవీన్ గారంటే అసలు అందరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అవునవును. సో ఆయన ఆయన అసలు యాక్చువల్‌గా ఇది చెప్పాలి. వడ్డే నవీన్ గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు స్టిల్. హ్మ్. చాలా క్యూట్‌గా ఉన్నారు. బావున్నారు. ఆ స్క్రీన్ మీద ఎంత బావున్నారో తెలుసా? చూసాను కదా నేను. చాలా మంచి మంచి మనసున్న వ్యక్తి. మాట్లాడతారు. హ్మ్. అంటే నేనేమన్నా వెంకటేష్ గారు కానీ, బాలయ్య బాబు సార్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, నేను చేసిన నాకు తెలిసిన హీరోలందరూ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా అంత అంటే అంత హీరో స్థాయికి ఎలా ఎళ్లారు అనంటే అంత గొప్ప మనసుంది కాబట్టి వెళ్లారమ్మా. అంత మంచితనం ఉంది కాబట్టి వాళ్ళంతా లెజెండరీ హీరోస్ అయ్యారు. ఊరకనే అవుతారేంటి? ఆ! సో ఎన్టీఆర్ గారిని కలిసారు కదా! ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారిని కలవలేదు నేను. అంటే ఆయన దేవరాలో ఉన్నారు కదా! అది చెప్తున్నాననమాట. సీన్ లో యాక్చువల్లీ మీకేం సీక్వెన్స్ లేదు లేదు. లేదు. ఎన్టీఆర్ గారిని కలవడం అయితే లేదు. ఎన్టీఆర్‌ని కలవలేదు. బట్ మీరు జాహ్నవి కపూర్ అలా టబ్‌లో ఉన్నప్పుడు వచ్చి టబ్‌లో మీరు ఉన్నప్పుడు ఇది కాబట్టి అక్కడ ఎన్టీఆర్ సార్ లేరు. ఏమో కాంబినేషన్ వస్తే బావుంటుంది. సెకండ్ పార్ట్‌లో ఏమన్నా వస్తదేమో. సెకండ్ పార్ట్‌లో వస్తది. అప్పుడు చూడాలింకా. సెకండ్ పార్ట్ అన్నారు. ఉంటదమ్మా అని జెప్పేసి. కో డైరెక్టర్ గారు వాళ్ళు అప్పుడు అన్నారనమాట. మరి అది చూడాలింకా. సో మీరు జాహ్నవి కపూర్ దగ్గరికొచ్చి వార్నింగ్ ఇస్తారు కదా! ఇట్లా పెళ్లిలు చెడగొడుతున్నారు అని ఆ! చెప్పేసి. సో అసలకి ఎంతసేపు పట్టింది ఆ టేక్ అసలు? అంటే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మనం సింగిల్ టేక్‌లో చేసేసాంగా. హ్మ్. ఎవ్వరు ఏమని చెప్పలేదు. ఆ డైలాగ్ ఇలా చెప్పారు. అది చాలా చెప్పాను గదా! శ్రీకాంత్ గారు ఏదో ఒకసారి గాలికి దుమ్ము పడింది ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు. అప్పుడు ఒక టేక్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకసారి ఏదో అంటే కెమెరా సెట్ చేసేటప్పుడు అది ఫోకస్ సరింగా పడల. అట్లా 4 టేక్‌లయింది. ఆ 4 టేక్‌లో కూడా నేను 4 సార్లు చెప్పినా కూడా సేమ్ అదే డైలాగ్, అదే మోడ్యులేషను. శ్రీకాంత్ గారు క్లాప్స్ కొట్టారు. ఈ అమ్మాయి చెప్తుంది అసలు. ఎట్లా తడబడి ఏం లేకుండా అని చెప్పేసి శ్రీకాంత్ గారు. మా కోసం ఒకసారి డైలాగ్ చెప్పొచ్చు కదా! ఏందా నిప్పెట్టినది.
మా వోడు బట్టల కోసం అని చెప్పి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఊరకొంటతో చూసి నవ్విందంట. దాన్ని చూసి మా వోడు పెళ్లి చేసుకోవాలి, రేపు పెళ్లి మీది, మీ పిల్లని పెళ్లి చేసుకోవాలని రేపు కాబోయే లగ్గాన్ని కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు. ఇది ఎక్కడిది ఇది? నేను నీ కూతురికి ఈ రోజు ఏదో ఒకటి తెలుసుకుంటాను అని చెప్పి తంగా అంటే లోపలికి వెళ్తా. కానీ వచ్చిన కొన్ని మూవీస్ కూడా మీకు బెస్ట్ మూవీస్ వచ్చినాయని చెప్పొచ్చు. నేను స్టార్టింగ్‌లో అంటే వచ్చినా కూడా లేట్‌గా వచ్చినా కూడా లేటెస్ట్‌గా అన్ని పెద్ద డైరెక్టర్ల కాంబినేషన్‌లో చేశానురా. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. వచ్చిన చిన్న అవకాశాలైనా కూడా చిన్న చిన్న పాత్రలైనా పెద్ద మూవీస్‌లో పెద్ద డైరెక్షన్ కాంబినేషన్‌లో పెద్ద డైరెక్టర్‌ల వాళ్ళ చేతుల మీదుగా చేశాను. నెక్స్ట్ 'పెద్ది' మూవీ తర్వాత ఇంకా అసలు ఇంక ఫుల్ బిజీ అయిపోతారేమో. ఏమోరా అంత భగవంతుడి దయ. సో దాంట్లో ఎన్ని డేస్ చేశారు క్యారెక్టర్ దేంట్లో? 'పెద్ది'? పెద్దిలో ఆల్రెడీ 2 సార్లు డేట్లు ఇచ్చారు మా. డేట్లు ఇస్తే అవి అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయాయి. రేపు 16 నుంచి ఉంటదన్నమాట. రేపు 16 నుంచి 20 దాకా ఇచ్చినట్టున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న విధంగానే నెక్స్ట్ 'చిరంజీవి' గారి కాంబినేషన్ లో కూడా మీకు మంచి ఆపర్చునిటీ నిజంగా చిరంజీవి గారి కాంబినేషన్ లో వస్తదంటావా నాకు? వస్తది. మీరు అనుకున్న విధంగా చిరంజీవి గారు ఇంకా అదే కదా బాలయ్య బాబు గారితో చేసేసారు. ఇంకా చిరంజీవి గారు రామ్ చరణ్ గారితో చేశారు. చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ నాకు అంటే అప్పుడు లెజెండరీ హీరోస్ బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు. వీళ్ళు నలుగురు మనకి బాగా ఇదైన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. నేను వెంకటేష్ గారితో చేశాను F2, F3. తర్వాత రామ్ చరణ్ గారితో వీళ్ళందరితో అయిపోయింది. బాలయ్య బాబు సార్తో కూడా చేశాను అనమాట. ఇప్పుడు ఇంకా నాగార్జున సార్ ఒక్కరే, చిరంజీవి గారు ఒక్కరే మిగిలింటారు. వీళ్ళతో కాంబినేషన్ వస్తుందో ఇంకా అంతా మన ఆయన దయ. చూడొచ్చు. లేదు డెఫినెట్ గా. దీని తర్వాత నెక్స్ట్ ఈ సినిమాలో చూసారు అంటే నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు కూడా నెక్స్ట్ నాగార్జున గారు మిగిలారు ఆయన కూడా. అవునా? ఓకే. నెక్స్ట్ చిరంజీవి గారు అయిపోయింది. వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి సినిమాలో చేస్తున్న నాగార్జున కాంబినేషన్ చెప్పారా? ఆయన ఒక్కళ్ళే ఉన్నారు ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో. ఆహా అవునా? ఇండస్ట్రీలో అదే నడుస్తుంది. ఏమో వస్తే గనుక ఇస్తారేమో, అనిల్ సార్ ఇస్తారేమో తెలీదు, చూడాలి ఇంకా. వాళ్ళిద్దరితో చేయాలని కాంబినేషన్ వాళ్ళ మూవీలు చేయాలని కుదురుతుందో కుదరదో చూడాలిరా. నేనైతే కోరుకుంటున్నా బలంగా. డెఫినెట్ గా మీకు మంచి అన్నట్లు ఇంతకు ముందు క్యారెక్టర్స్ అన్ని చూస్తే చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. మంచి వొకాబిలిటీ ఉంది. అండ్ బాలయ్య గారు ఎలా అయితే సింగిల్ టేక్ లో చెప్తున్నారో మీరు కూడా ఆయన్ని చూసి నేర్చుకుని సింగిల్ టేక్ లోనే చెప్పేస్తున్నారు మీరు కూడా ఆయనతో ఉండి. అమ్మ వాళ్ళతో పోలికి ఎక్కడరా? వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు చిరంజీవి సారు, బాలయ్య బాబు సారు, వెంకటేష్ గారు, నాగార్జున వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళతో మనం పోలికేంటి? ఓయమ్మ నక్కకి నాగలో కన్నా తేడా ఉంది. వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళు ఎన్ని ఎక్స్పీరియన్స్, ఎన్ని మూవీస్ చేశారు. ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్నారంటే ఊరకనే అవుతారా? వాళ్ళ వెనకాతల ఎంత కష్టం ఉంటది. చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు. ఈరోజు మెగాస్టార్ అయ్యారంటే దాని వెనకాతల ఎంత కష్టం ఉంటది. సో అవన్నీ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంతే. వాళ్ళతో పోల్చుకోకూడదు. ఏదో నాకు తెలిసినంత వరకు డైలాగ్ గుర్తుపెట్టుకునే శక్తి సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి సంతోషం. ఎవరితో కంపారిటివ్ చేసుకుంటారా? ఎవరికుండే నాలెడ్జ్ అది, ఎవరికుండే ఇది అది. అంటే పులిసీత అంటే మీ ఇంటి పేరా లేదా అసలు ఏంటి పులిసీత? ఇంటి పేరు. మీ ఇంటి పేరు లేకపోతే ఊరికి పులి ఇస్తారా? వీళ్ళు బిరుదులు నాకెందుకు ఇస్తారు? బలదానే నువ్వా? మీరే పెట్టుకున్నారా? మనం పెట్టుకో, ఇంటి పేరు అది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేటప్పటికల్లా పెద్ద రిలీజ్ అవును. ఈసారి మనం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను బోల్డ్ అన్ని ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ ఏం జరిగింది ఏంటో అప్పుడు చెప్తా. చెప్పాలి ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్తా. అయ్యో నెక్స్ట్ పెద్ద రిలీజ్ అవ్వగానే ఫస్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ అమ్మా నీకే ఇస్తా. డెఫినెట్ గా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్ కోసం చూస్తున్నాడు ఆంధ్రప్రభ. నేను మీ